వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచాశః సర్గః. యత్కృత్వా న భవేద్ధర్మః న కీర్తిర్న యశో భువి శరీరస్య భవేత్ ఖేదః కస్తత్కర్మ సమాచరేత్. జటాయువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోతూ ఉంటే సీతాదేవి యొక్క ఆక్రందన విని ఆమెను రక్షించాలి, సీతాపహరణాన్ని ఆపాలి అని ప్రయత్నిస్తున్నటువంటి జటాయువు రావణాసురుణ్ణి పిలుస్తూ, రావణ ఆగవయ్యా, రాముడు నీకే ద్రోహం చేశాడని ఈ విధంగా ఆయన భార్యను అపహరిస్తున్నావు? చాలా ధర్మాత్ముడు రాముడు, రాముడికే కోపం వచ్చిందంటే ఆయన చూపుకే నీవు మసి అయిపోతావు. అంతేకాదు, నీవు రాజుని అనుకుంటున్నావు కదా, కావున ఏ రాజైనా సరే తనకు తన వంశంలో వారికి తన పరివారానికి కూడా మేలు కలిగించే పని చెయ్యాలి, అంతేగాని ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రాణాంతకమైనటువంటి పనిని చెయ్యకూడదు. విషసర్పాన్ని వస్త్రములో దాచుకున్నట్లుగాను, అదేవిధంగా మృత్యుపాశాన్ని మెడక తగిలించుకున్నట్లుగా నీవు సీతాదేవిని అపహరించి తీసుకువెళుతున్నావు. కావున ఇది వివేకవంతుల యొక్క లక్షణము కాదు అని అంటూ, విషాన్నాన్ని ఎవరైనా తింటారా, మోయలేని భారాన్ని ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారా? సీతాపహరణం కూడా అటువంటిదే, కావున చెయ్యవద్దు అని అంటూ, మరి ఎలా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, యత్కృత్వా స్థితస్య ధర్మః న భవేత్ అని అంటూ, రావణ, ఏ పని చేస్తే ధర్మము నిలబడదో అటువంటి పనిని ఎవరైనా చెయ్యటానికి ఇష్టపడతారా? కీర్తి న భవేత్, ఏ పని చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు రావో అటువంటి పనిని, అంటే అదేవిధంగా యశస్సు రానటువంటి పనిని. అదేమిటండి కీర్తి యశస్సు రెండు ఒకే అర్థం కదా అని అంటే, రెండు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కీర్తి అంటే కనుక ఐశ్వర్యము, పరాక్రమము మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి మంచి పేరుడి కీర్తి అని చెప్పి, పుణ్యకర్మలు ఆచరించడం ద్వారా వచ్చేటటువంటి మంచి పేరుని యశస్సు అని చెప్పి అంటారు. ఇలాగా ఏ పని చేయటం వల్ల అధర్మం కలుగుతుందో అటువంటి పనులు చేస్తే ఎవరు చెయ్యరు కదా. ఏ పని చేయటం వల్ల తన ఐశ్వర్యములన్నీ కూడా తొలగిపోతాయో, ఐశ్వర్యం ద్వారా వచ్చినటువంటి కీర్తి తొలగిపోతుందో, ఏ పని చేయటం ద్వారా తాము ఆచరించినటువంటి పుణ్యకర్మల యొక్క మంచి పేరు కూడా, యశస్సు కూడా తొలగిపోతుందో అటువంటి పనులు ఎవరైనా చేస్తారా? చెయ్యరు కదా. అంటే ఇక్కడ చూడండి, ధర్మానికి కట్టుబడి ఉండాలి అనేది మొదటి మాట. సరే, నాకు ధర్మం వద్దండి అని అనుకుంటారా? పోనీ మంచి పేరు కట్టుబడి ఉండండి, మీకు ఏదో మంచి పేరు వచ్చింది కదా, ఆ మంచి పేరుని నిలబెట్టుకోండి. ఎందుకు అంటే సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే అని చెప్పి అంటారు. ఒకసారి మంచి పేరు వచ్చి ఆ తరువాత కనుక చెడ్డ పేరు కనుక వచ్చింది అంటే అది మరణము కంటే కూడా దారుణమైనది అవుతుంది. కావున అపకీర్తికరమైనటువంటి పనులు చెయ్యకూడదు అని చెప్పటం ఇందులో ఉద్దేశ్యం అన్నమాట. అంతేకాదు, ఏ పని చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా ధర్మము, యశస్సు ఇవి కోల్పోతామో, ఇక దానితో పాటుగా ఖేదము, దేనివల్ల అయితే అపాయము కలుగుతుందో, అపకారము కలుగుతుందో అటువంటి పనులు ఎవరైనా చేస్తారా రావణ? కానీ నువ్వు చేస్తున్నటువంటి పని అటువంటిది. సీతాపహరణం ద్వారా ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి ఏదైనా మంచి పేరు కనుక ఉంటే, పరాక్రమవంతుడని కానీ, రాక్షసరాజుని కానీ, లేకపోతే ధర్మాన్ని కొంత ఆచరించినటువంటి వాడని కానీ, ఇలా ఏదైనా కనుక మంచి పేరు కనుక ఉన్నట్లయితే అదంతా పోతుంది. అది పోవటమే కాదు, నీకు మరణం అనేది ప్రాప్తిస్తుంది, నాశనం అనేది దాపరిస్తుంది. మరి ఇటువంటి పనిని మూర్ఖుడే చేస్తాడు. నువ్వు వివేకవంతుడని చెప్పి నేను అనుకుంటున్నాను, కావున ఇటువంటి సీతాపహరణం అనే ఈ పనిని నీవు చెయ్యవద్దు అని అంటూ, సరేనాయన, ధర్మం మీద కానీ కీర్తి ప్రతిష్టల మీద కానీ లెక్కలేదంటున్నావేమో, కానీ
నా మాట వినొచ్చు కదా, పెద్దవాడిని ఏదో కాస్త మంచి మాట చెబుతున్నాను, అది నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే వింటే గనక నా మాట వినేవాడి అవుతావు అని అంటూ, ఇంట్లో పెద్దవాళ్ళు కనుక బుజ్జగిస్తారు కదా, పెద్దవాడిని చెబుతున్నా కదరా, నీకు మంచి జరుగుతుంది, నా మాట వినరా అని చెప్పి అంటారు కదా, అలాగే ఇక్కడ జటాయు అంటున్నాడు. అంటూ తన వయస్సు ఎంతో తెలియజేస్తున్నాడు. చూడండి, అంటే వృద్ధు పెద్దల యొక్క మాట వినడం అనేది వివేకవంతుల యొక్క లక్షణము. అంటే దాని యొక్క ప్రయోజనం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఆ పెద్దల మాట వల్ల కలిగినటువంటి ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుతారు. అప్పుడు అనుకుంటారు, ఆ రోజు నేను ఆ మాట విన్నాను కాబట్టి ఈరోజు ఈ విధంగా ఉత్తమమైన స్థితిలో ఉన్నాను, వినకపోతే ఏమైపోయేవాడిను అని చెప్పి అప్పుడు అనుకుంటారు. కావున పెద్దల మాట వినాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అంటున్నాడు, రావణ పితృమైతామహం రాజ్యం యథావతు మమ జాతస్య 60 వర్షాణి గతాని 60 వర్ష సహస్రాణి గతాని. రావణ, మా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ పక్షుల యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూనే నాకు 60,000 సంవత్సరములు గడిచాయి. అంటే ఎంతటి వృద్ధుడను, ఎంతటి పెద్దవాడిని నీవు అర్థం చేసుకో. అంటే రాజ్యాన్ని పరిపాలించడంలో కానీ, తన పాలనలో ఉన్నటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవటంలో కానీ, ధర్మాన్ని పరిపాలించడం, అపాయకరమైనటువంటి కార్యములకు దూరంగా ఉండడం, ఇటువంటి అన్ని విషయములలోనూ కూడా నేను పండిపోయాను. చాలా అనుభవం కలిగినటువంటి వాడిని, 60,000 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడిని. మీరు గమనించినట్లయితే దశరథుని యొక్క వయస్సు కూడా 60,000 సంవత్సరములు అని చెప్పి బాలకాండలో కూడా చెప్పుకున్నాం, అలాగా అయోధ్యకాండలో కూడా. అలాగా మరి 60,000 సంవత్సరముల వయసు కలిగిన వృద్ధుణ్ణి నేను చెబుతున్నప్పుడు నా మాటని వినాలి కదా. పైగా ఇలా పరిపాలించడంలో కూడా అనుభవం కలిగినటువంటి వాడిని, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, రాజరికాన్ని ఎలాగా ప్రవర్తించాలో ఇవన్నీ తెలిసినటువంటి వాడిని. కావున నా మాట వినవయ్యా అని అంటూ, వృద్ధోహం త్వం యువాధన్వి సశర కవచీరధి తథాప్యాదాయ వైదేహీం కుశలీ నగమిష్యసి. సరే రావణ, నేను ఇన్ని మాటలు చెబుతున్నాను, నువ్వా మంచి వయసులో ఉన్నటువంటి యువకుడివి, పైగా ధనుర్బాణాలు ధరించి ఉన్నావు, ఖడ్గాన్ని కలిగి ఉన్నావు, అలాగే నీవు మరి కవచములను ధరించి ఉన్నావు, రథంలో ఉన్నావు. నువ్వు నేనా చెట్టు మీద ఉన్నటువంటి ఒక వృద్ధ పక్షిని, మరి నన్ను లెక్క చేయకుండా నీవు ఇలా వెళ్ళిపోదామనుకుంటున్నావేమో. నేను వృద్ధుడినైనప్పటికీ నాలో చావ ఏమీ చనిపోలేదు, చావ చావలేదు. వృద్ధుడైన నా ప్రాణములు పోయే వరకు కూడా సీతాదేవిని రక్షించడానికి నేను ప్రయత్నించి తీరుతాను. ముసలివాడు ఏం చేస్తాడులే అని చెప్పి అనుకుంటున్నావేమో. ముసలివాడినైనా సరే యుద్ధం చేయడంలో నేను పరాక్రమవంతుణ్ణే. నువ్వు రథంలో ఉండవచ్చుగాక, కవచాన్ని ధరించవచ్చుగాక, ఖడ్గమును ధరించవచ్చుగాక, యువకుడువిగాక, నేను వృద్ధుణ్ణి అవ్వవచ్చుగాక, కానీ నేను ఉండగా నీవు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళలేవు, అదంతా సులభమైనటువంటి పని కాదు అని చెప్పి అంటూ, చూడండి ఇక్కడ 60,000 సంవత్సరముల వృద్ధుడైనటువంటి జటాయువు రావణాసురుడితోటి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ రావణాసురుణ్ణి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నశక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహీం మమ పశ్యతః హేతుభిర్న్యాయ సంయుక్తైః ధ్రువాం వేదశ్రుతిమివ. ఏ విధంగా అయితే వేదమును ఎంత ప్రయత్నించినా సరే ఈ విధంగా మార్చడానికి వీలు లేదో, అదేవిధంగా నీవు సీతాదేవిని అపహరించడానికి కూడా వీలు లేదు. వేదం ఎవరైనా అపహరించినప్పటికీ అందులో మార్పు ఏమీ రాదు కదండి, దాని యొక్క పవిత్రత ఏమీ తగ్గదు కదా. అలాగే నీవు సీతాదేవిని అపహరించి ఏదో స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నావు, కానీ నీవేమీ చెయ్యలేవు అనే విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఈ ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. మమ పశ్యతః వైదేహీం త్వం బలాద్ధర్తుం, నేను చూస్తూ ఉండగా సీతాదేవిని బలాత్ హర్తుం, బలవంతంగా వెళ్ళడానికి నశక్తః, నీకు కుదరదు, నా ముందు నీవు ఆ విధంగా చెయ్యలేవు, నేను చూస్తుండగా అపహరించలేవు అని అంటూ దానికి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు.
ఎన్ని కారణములు చూపించినా, ఎన్ని రకాలైనటువంటి యుక్తులు పన్నినప్పటికీ కూడా వేదశ్రుతిని ఎవరు ఏ విధంగా అయితే మార్చలేరో, నీవు ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా, ఎంత పరాక్రమంతో అపహరించి వశం చేసుకుందాము అనుకున్న సీతాదేవి నీకు వశము కానే కాదు. నేను చూస్తుండగా నీవు సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్ళలేవు అని చెప్పి అంటూ, యుధ్యస్వ యది శూరోషి ముహూర్తం తిష్ఠ రావణ శయిష్యసే హతో భూమౌ యథా పూర్వం ఖరస్తథా. ఇంకా జటాయువు యుద్ధానికి సిద్ధపడిపోయాడు. తాను వృద్ధుడనే విషయం తెలిసినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ రావణాసురుణ్ణి ఆపటమే తన కర్తవ్యమని చెప్పి భావించి, రావణ నీవే కనుక యది శూరహాసి, నువ్వు సూర్యుడివే కనుక అయినట్లయితే, నీలో కనుక ఆ పరాక్రమం ఉన్నట్లయితే, పౌరుషం కలిగిన వాడివైనట్లయితే కనుక ముహూర్తం తిష్ట, కొంతసేపు ఇక్కడ ఆగు. నువ్వు ఆగి యుద్ధస్వ, నాతో యుద్ధం చెయ్యి. ఆ యుద్ధం చేస్తే ఏమవుతుంది, ముసలివాడివి ఏమవుతావో అని చెప్పి నన్ను చూసి పరిహసిస్తున్నాను అనుకుంటున్నావేమో. నాతో యుద్ధం చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? హతః ఖరః యథ తథా శయిష్యతి. ఇంతకుముందు రాముడి చేతిలో హతుడైనటువంటి కరుడు ఏ విధంగా అయితే భూమి మీద పడి అలాగ దొల్లాడో, శాశ్వతమైనటువంటి నిద్రను పొందాడో, నాతో యుద్ధం చేసేటటువంటి నీవు కూడా నా చేతిలో హతుడైపోయి ఆకాశంలో ఉన్నాననుకుంటున్నావు కదా, నీవు భూమి మీద పడి నీ శరీరం దొల్లుతుంది. కావున నీవే కనుక సూర్యుడవైతే ఆగి నాతో యుద్ధం చేయవయ్యా, అంతేగాని అలా ఆకాశ మార్గంలో రథంలో పారిపోవద్దు అని చెప్పి రావణాసురుణ్ణి ఆపటానికి, రావణాసుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ జటాయువు రావణాసురుణ్ణి హెచ్చరిస్తున్నాడు. అదే అంటున్నాడు, ఇది శూరోసి మయా యుద్ధస్వ, నిజంగా నువ్వు సూర్యుడు అయితే నాతో యుద్ధం చెయ్యి, లేదా ముహూర్తం తిష్ట. ఇంకో అర్థం కూడా ఇక్కడ, పోనీ ముసలివాడు నీతో యుద్ధం చేయడం ఏమిటి, నేను చెయ్యను అని నువ్వు అనుకుంటావా? లేకపోతే రాముడు వచ్చే వరకు ఆగు, రాముడు వచ్చిన తర్వాత రాముడితో యుద్ధం చేసి రాముడిని ఓడించి అప్పుడు నువ్వు కుదిరితే గనక సీతాదేవిని తీసుకువెళ్ళు, అంతేగాని ఈ విధంగా అపహరించడం మాత్రం సమంజసం కాదు అని అంటూ, మరి రాముడు వచ్చిన తర్వాత రాముడితో యుద్ధం చేస్తే ఏమవుతుందో తెలుసా? రాముడి చేతిలో కరుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే హతుడై నేల మీద పడ్డాడో, అదేవిధంగా ఇకపైన కూడా నీవు ఆగి రాముడితో యుద్ధం చేసినట్లయితే మరణించి నేల మీద పడతావు. నిజంగా నీవు కనుక సూర్యుడు అయితే రాముడు వచ్చే వరకు ఆగి రాముడితో యుద్ధం చెయ్యి అని చెప్పి ఒక పక్కన హెచ్చరిస్తూ, మరి ఒక పక్కన పౌరుషం ఉందా అని చెప్పి రెచ్చగొడుతూ రావణాసురుణ్ణి ఆపటానికి జటాయువు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకంలో రెండు అర్థాలు చూడండి. నాతో యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చేస్తే నీవు మరణిస్తావు అని చెప్పడం ఒక ఉద్దేశ్యం అయితే, పోనీ ముసలివాడమైనటువంటి నీతో యుద్ధం చేయటం ఎందుకు అని అనుకుంటావా? అయితే రాముడు వచ్చే వరకు ఇక్కడే ఉండి రాముడితో యుద్ధం చెయ్యి, అప్పుడు నీ పౌరుషాన్ని చూపించు అని చెప్పి రావణాసురుణ్ణి హెచ్చరిస్తూ రెచ్చగొడుతూ ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక జటాయువు కూడా యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అసకృత్ సంయుగేన నిహతా దైత్యదానవాః నచిరాచ్చీరవాసాస్త్వాం రామో యుధి వధిష్యతి. ఇంకా చెబుతున్నాడు, ఏదో నీ వారందరినీ వధించాడు అని చెప్పి రాముడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చాననుకుంటున్నావు కదా, రాముడు నీవేమీ చెయ్యలేవు అని అంటూ, ఏన సంయుగే అసకృద్దైత్యదానవాః హతాః నిహతాః, ఎవరైతే యుద్ధంలో అనేక పర్యాయములు ఒక్కసారి కాదు దైత్యులని రాక్షసులందరినీ కూడా వధించాడో అటువంటి రాముడు నచిరాత్వాం వధిష్యతి, అచిరకాలంలోనే త్వరలోనే నిన్ను వధించేస్తాడు రాముడు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఆగి యుద్ధం చేసినా రాముడు నిన్ను వధిస్తాడు. అలా కాదు, నాకంత చేవలేదు, నాకంత పౌరుషం లేదు అని చెప్పి సీతాదేవిని రాముడు లేనప్పుడు అపహరించి తీసుకువెళ్ళిపోతున్నావా? నువ్వు అలా తీసుకువెళ్ళినా సరే త్వరలోనే రాముడు నిన్ను వధించి తీరుతాడు. రాక్షసులను వధించడం రాముడికేమీ కొత్త కాదు.
అందులో రాముడేమీ వెనుకాడడు అని చెబుతూ, కావున సీతాదేవిని విడిచిపెట్టడమే నీకు క్షేమకరమైనటువంటి మార్గము. లేకపోతే నువ్వు ఇక్కడ రాముడితో యుద్ధం చేసి తీసుకువెళదామనుకున్నా, లేకపోతే నాతో యుద్ధం చేసి సీతాదేవిని తీసుకువెళదామనుకున్నా అది నీకు అపాయకరమే. అలా కాదు, మాతో యుద్ధం చేయకుండానే అపహరించి తీసుకువెళ్ళిపోదాం అనుకున్నావేమో, అప్పుడైనా సరే రాముడు త్వరలో నిన్ను వధించేస్తాడు. కావున సీతాపహరణాన్ని మానడమే నీకు క్షేమకరము అని చెప్పి జటాయువు హెచ్చరిస్తూ, కిన్ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజౌ క్షిప్రం త్వం నశ్యసే నీచ తయోర్భీతో న సంశయః. జటాయువు ఈ విధంగా అరుస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, హితవు చెబుతూ ఉన్నా, బెదిరిస్తూ ఉన్నా రావణాసురుడు ఆగకుండా అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకప్పుడు జటాయువు అంటున్నాడు, మయా కిన్ను కర్తుం శక్యం. అయ్యో ముసలివాడనైనటువంటి నేనేం చేయగలను? ఇప్పుడు రామలక్ష్మణులేమో చాలా దూరంగా వెళ్ళిపోయాడు, ఈ రావణాసురుడేమో సీతాదేవిని అపహరించుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడే, ఏం చేయగలను? వాళ్ళు వచ్చే వరకు ఆగితే ఇతడు కనిపించకుండా వెళ్ళిపోతాడు, పోనీ వెళదాము అంటే ముసలివాడిని అయిపోయానే అని చెప్పి అనుకుంటూ అంటున్నాడు, ఇంకా నీచుడమైనటువంటి ఓ రావణ, భీతః త్వం క్షిప్రం తయోః నశ్యతే. భయపడిపోయి ఆగకుండా పారిపోతున్నావా? త్వరలోనే రామలక్ష్మణులు నిన్ను వధించేస్తారు, అసలు వారి వరకు ఎందుకు, నేనే ఇప్పుడు నిన్ను దండిస్తాను అని చెప్పి ఇంకా పౌరుషంతో ఊగిపోతూ జటాయువు రావణాసురుడి మీద దాడి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడనమాట. త్వం క్షిప్రం తయోః నశ్యసే న సంశయః. త్వరలోనే రామలక్ష్మణుల చేతిలో నీవు హతుడవుతావు, నశించిపోతావు, ఇందులో సందేహము లేదు అని అంటూ, నహి మే జీవమానస్య నయిష్యతి శుభామిమాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం. రామలక్ష్మణులు వచ్చేలోపే ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటున్నావేమో, సీతాదేవిని అపహరించి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, నేను ఉండగా నువ్వు సీతాదేవిని తీసుకువెళ్ళలేవు అని అంటూ, మే జీవమానస్య, నేను జీవించి ఉండగా, శుభాం కమలపత్రాక్షీం రామస్య ప్రియాం భార్యాం, శుభకరమైనటువంటి లక్షణములు కలిగినటువంటిది, కమలపత్రముల వంటి నేత్రములతోటి అందరినీ కూడా చక్కటి శుభదృష్టితో వీక్షించేటటువంటిది రామచంద్రుని యొక్క ప్రియమైనటువంటి భార్య అయిన సీతాదేవిని నేను ఉండగా నీవు అపహరించి తీసుకువెళ్ళిపోలేవు అని అంటూ, అవశ్యంతు మయా కార్యం ప్రియంతస్య మహాత్మనః జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ. అంటే శుభకరమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారి ద్వారా, వారి నుండి ఏదైతే పొందాలో ఆ శుభ పరంపరలను పొందాలి తప్ప ఆ శుభకరమైనటువంటి లక్షణములు కలిగిన వారిని హింసించి శాపములు పొందకూడదు అని చెప్పటం ఇందులో ఉద్దేశం అన్నమాట. అంతే కదండి. బంగారు బాతు కథ విన్నట్లుగా మనం ఆ బంగారు బాతు నుండి అది ఇచ్చేటటువంటి బంగారాన్ని గ్రహించాలి తప్ప ఆ బంగారు బాతునే వధించాలి అనుకుంటే, కోసివేయాలనుకుంటే ఏమవుతుంది? కావున శుభకరమైనటువంటి లక్షణములు, అలాగే లోకనాయకుడైనటువంటి రాముని యొక్క భార్య అయిన సీతాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆశీస్సులు పొందడానికి ప్రయత్నించాలి కానీ ఆమెకు హాని చేసి శాపాన్ని పొందాలనుకోకూడదు రావణ అని చెబుతూనే ఏమంటున్నాడు, అటువంటి గొప్పదైనటువంటి సీతాదేవిని నేను ఉండగా నీవు అపహరించి తీసుకువెళ్ళిపోలేవు, నహి నయిష్యతి, నేనుండగా నీవు తీసుకువెళ్ళలేవు అని అంటూ ఇంకా అంటున్నాడు, అవశ్యంతు మయా కార్యం ప్రియంతస్య మహాత్మనః జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ. ఇంకా సరే, ఇన్ని మాటలు చెబుతున్నావు కదా జటాయు, నువ్వేం చేయగలవయ్యా అని అంటావేమో, నేనేదైనా చేయగలను.
నా ప్రాణములు ఉన్నంత వరకు రాముడికి సహాయం చేయటానికి, అదేవిధంగా నా స్నేహితుడైనటువంటి దశరథుడికి మేలు చేయటానికి నేను నా ప్రాణములు కూడా లెక్క చేయకుండా ప్రయత్నిస్తాను అని అంటూ మహాత్మనః తస్య రామస్య, గొప్పవాడైన ధర్మపరుడైన సత్యసంధుడైనటువంటి రాముడికి, దశరథస్యచ, నాకు మిత్రుడైనటువంటి దశరథునికి కూడా మయా జీవితేనాపి, నా జీవితాన్ని అర్పించైనా, నా ప్రాణములు అర్పించైనా సరే అవశ్యం ప్రియం కార్యం, వారికి ప్రియాన్ని చేకూర్చేటటువంటి, వారికి మేలు చేసేటటువంటి పనిని నా ప్రాణములు అర్పించైనా సరే చేయటానికి నేను సిద్ధము అని అంటున్నాడు. ప్రియాణి వాంఛన్ చశుభిస్ సమీహితం అని చెప్పినట్లుగా రాముడికి దశరథ మహారాజుకి ప్రియమును చేకూర్చడం కోసం నా ప్రాణములైనా అర్పిస్తాను అని అంటున్నాడు ఇక్కడ జటాయువు. అంటూ తిష్ట తిష్ట దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యావత్ ప్రాణం నిశాచర వృంతాదివ ఫలం త్వాంతు పాతయేయం రథోత్తమాత్. ఇంకా అంటున్నాడు, రావణ, నీవు నా ప్రాంతానికి వచ్చావయ్యా, కావున నీకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి. నేను నా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు. ఏమిటో తెలుసా, నేను ఇచ్చే ఆతిథ్యం నా పరాక్రమాన్ని చూపించి యుద్ధంలో నిన్ను ఓడించి నా ఆతిథ్యాన్ని ఇస్తాను. కావున ఈ యుద్ధము అనే ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అంటున్నాడు. ఎందుకో అంటే రాజులు, పరాక్రమం కలిగినటువంటి వారు ఎవరైనా యుద్ధానికి పిలిస్తే యుద్ధం చేయకుండా వెళ్ళిపోరు. వారితో యుద్ధం చేసి వారిని ఓడించే వెళతారు. మరి ఇక్కడ తాను 60,000 సంవత్సరముల ముసలివాడిని అని తెలిసి, శక్తి లేనివాడిని అని అనిపించినప్పటికీ కూడా జటాయువు మరి రావణాసురుడిని యుద్ధానికి పిలుస్తున్నాడు అని అంటే, ఇక్కడ రావణాసురుడితో తాను చేసేటటువంటి యుద్ధంలో తన ప్రాణములు పోయినప్పటికీ కూడా ఈ యుద్ధం జరిగే సమయంలో రాముడు గనక తిరిగి వచ్చినట్లయితే, అంటే దూరంగా పంచవటికి దూరంగా వెళ్ళినటువంటి రామలక్ష్మణులు గనక తిరిగి వచ్చినట్లయితే రావణాసురుడిని వధించి సీతాదేవిని వారు స్వాధీనం చేసుకుంటారు, సీతాదేవిని కాపాడతారు. కావున ఈ యుద్ధంలో తన ప్రాణములు పోయినప్పటికీ కూడా ఈ సమయంలో రామలక్ష్మణులు వచ్చేస్తారేమో అనే ఆశతోటి, సరే తన ప్రాణములు అర్పించి అయినా సరే సీతాదేవిని కాపాడాలి అనేటువంటి ఆ ఆశతో, దశరథుని మీద ఉన్నటువంటి ఆదరంతో ఈ విధంగా జటాయువు మాట్లాడుతున్నాడు. దశగ్రీవ తిష్ట తిష్ట, 10 తలకాయలు కలిగినటువంటి, శిరస్సులు కలిగినటువంటి ఓ రావణ, ఎవరైనా ఒక్క బుర్ర ఉంటేనే ఎదుటివారు చెప్పినటువంటి, ఎదుటివారి యొక్క హెచ్చరికలు ఎదుటివారి యుద్ధానికి పిలిస్తే వస్తారు, 10 తలకాయలు ఉన్నాయి కదా నీకు ఏం ప్రయోజనం అని, అంటే అవహేళన చేస్తున్నట్లుగా, ఎన్ని శిరస్సులు ఉన్నప్పటికీ కూడా ఆ శిరస్సులలో గుజ్జు లేకపోతే, తెలివితేటలు లేకపోతే ఎన్ని తలకాయలుండి మాత్రం ప్రయోజనం ఏమున్నది? కావున నీకు హాని చేసేటటువంటి, సీతాపహరణాన్ని చేస్తున్నటువంటి అవివేకుడమైనటువంటి, బుద్ధి లేనటువంటి నీకు 10 తలకాయలున్న ప్రయోజనమేమీ లేదు అని అంటూనే, దశగ్రీవ తిష్ట తిష్ట, రావణ దశకంఠ ఉండవయ్యా, ఆగు ఆగు, ముహూర్తం పశ్య, ఒక్కసారి కొంతసేపు వేచి ఉండు, ఒక్కసారి చూడు. నిశాచర యావత్ ప్రాణం, ఎప్పటి వరకు అయితే ప్రాణములను ధరిస్తానో అప్పటి వరకు నేను యుద్ధం చేయడానికి సిద్ధమే అని అంటూ, నా ప్రాణములు ఉన్నంత వరకు కూడా యుద్ధంలో నీకు ఆతిథ్యాన్ని ఇస్తాను, అంటే నా పరాక్రమంతో నీకు ఆతిథ్యాన్ని ఇచ్చి నా చేవ, అంటే నా బలాన్ని నీకు చూపిస్తాను, రుచి చూపిస్తాను అని అంటూ, యుద్ధాతిథ్యం ప్రదాస్యామి, నా ప్రాణాలు ఉన్నంత వరకు నీకు యుద్ధంలో ఆతిథ్యాన్ని ఇస్తానయ్యా. ఇంకా అంటూ, వృంతాత్ ఫలం ఇవ రథోత్తమాత్ పాతయేయం, అంటే చెట్టుకు పండినటువంటి పండుని పక్షి ఏ విధంగా తన ముక్కుతో పొడిచి కింద పడగొడుతుందో, ఆ విధంగా ఆకాశ మార్గంలో రథంలో వెళుతున్నటువంటి నిన్ను నా పరాక్రమంతో పడగొట్టి నేల మీద పడేస్తాను నిన్ను. కావున నా ప్రాణములు ఉన్నంత వరకు యుద్ధంలో నీకు ఆతిథ్యాన్ని ఇస్తాను, నా పరాక్రమం ఏంటో చూపిస్తాను. చెట్టు మీద నుంచి పండు రాలగొట్టినట్టుగా రథం మీద నుంచి నిన్ను నేల కూలుస్తాను,
నీకే కనుక ధైర్యం ఉంటే ఆగవయ్యా రావణ, 10 శిరస్సులు ఉన్నా ఏంటి ప్రయోజనం అని అంటూ జటాయువు రావణాసురుణ్ణి గట్టిగా పిలుస్తూ ఆగమని అరుస్తూ యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి రావణాసురుడు ఆగాడా? ఆగలేదా? జటాయువు ఎలా రావణాసురుడితో యుద్ధం చేశాడు, ఆయన యొక్క పరాక్రమాన్ని ఎంత గొప్పగా చూపించాడు అనే ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యత్కృత్వా న భవేద్ధర్మః న కీర్తిర్న యశో భువి శరీరస్య భవేత్ ఖేదః కస్తత్కర్మ సమాచరేత్. షష్టిర్వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ పితృపైతామహం రాజ్యం యథా వదను తిష్టతః. వృద్ధోహం త్వం యువాధన్వి సశరః కవచీరధి తథాప్యాదాయ వైదేహీం కుశలీ న గమిష్యసి. న శక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహీం మమ పశ్యతః. హేతుభిర్న్యాయ సంయుక్తైః ధ్రువాం వేదశ్రుతిమివ. యుధ్యస్వ యది శూరోసి ముహూర్తం తిష్ఠ రావణ శయిష్యేసే హతో భూమౌ యథా పూర్వం ఖరస్తథా. అసకృత్సంయుగే యేన నిహతా దైత్యదానవాః నచిరాచ్చీరవాసాస్త్వాం రామో యుధి వధిష్యతి. కిన్ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజౌ క్షిప్రం త్వం నశ్యసే నీచ తయోర్భీతో న సంశయః. నహి మే జీవమానస్య నయిష్యసి శుభామిమాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం. అవశ్యంతు మయా కార్యం ప్రియంతస్య మహాత్మనః జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ. తిష్ఠ తిష్ఠ దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యావత్ ప్రాణం నిశాచర. వృంతాదివ ఫలం త్వాంతు పాతయేయం రథోత్తమాత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 50 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh